నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ల్యాండ్ స్కామ్లు, అక్రమాలు, అన్యాయాల గురించి బయటకు తీస్తున్నటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఈరోజు టీటీడీలో ఆయన గురువు అయినటువంటి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి ఒక భవనాన్ని కట్టించారని చెప్పి ఆ భవనం అక్రమంగా నిర్మించిన నేపథ్యంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోర్టులో కేసేసింది. టీటీడీకి అనుకూలంగా ఆ తీర్పు రావడంతో ఆ భవనాన్ని 15 రోజుల్లోగా ఖాళీ చేయాలని చెప్పి విశాఖ శారదా పీఠానికి నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కూడా మనం చూసాం, విశాఖలో కూడా భూములు ఆయనకి రాసిచ్చారని చెప్పి కూటమి ప్రభుత్వం వెంటనే వాటిని రికవరీ చేసుకుంది. అయితే అసలు ఇవే కాకుండా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే ఆయన గ్యాంగ్ కావచ్చు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఆయన మంత్రులు అలాగే ఎమ్మెల్యేల మీద ఎలాంటి భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూ కబ్జాలు ఏ విధంగా ఉన్నాయంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే చెప్పడం జరిగింది. వస్తున్నటువంటి 100 కంప్లైంట్స్లో 80 కంప్లైంట్స్ భూ కబ్జాలకు సంబంధించి. సో దీనిపైన ఏవైతే బయటకు వస్తాయో దానిపైన సీరియస్ యాక్షన్స్ ఉంటాయి, దీనికోసం ఒక స్పెషల్గా ఒక చట్టాన్ని కూడా రూపొందించామని కూడా ఆయన చెప్పారు. సో దాని గురించి ఇప్పుడు కొత్తగా విశాఖ శారదా పీఠానికి కూడా తిరుపతిలో భవనం ఇచ్చారు, ఆ భవనాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. సో మీరేం చెప్తారు సార్? అంటే ఒక శారదా గతంలో విశాఖలో భూములు కూడా ఉన్న నేపథ్యంలో అసలు స్వాములకు ఇలాంటి భవనాలు, భూములు తీసుకోవచ్చు అంటారా, ఇలా ఇవ్వచ్చు అంటారా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయన బంధువులు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు అటవీ భూముల్ని, ఇటు అసైన్డ్ భూముల్ని, తర్వాత దేవాదాయ భూముల్ని, పోరంబోకు భూముల్ని, మొత్తం అగ్రిగోల్డ్ భూములతో సహా ఎలా కబ్జాలకి పాల్పడ్డారో, ఆయన అడ్డం పెట్టుకుని స్వామీజీలు కూడా ఇవాళ భూ కబ్జాలకు పాల్పడటం లేదు, ప్రభుత్వమే ఆ భూముల్ని ఆ పీఠాల పరం చేయడం ఈ పూట కోర్టులు కన్నెర చేస్తున్నాయి. ఇది మీరు చెప్పారు, తిరుమల తిరుపతిలో శారదా పీఠానికి ఇచ్చిన ఆ భూమిలో నిబంధనలకు ఉల్లంఘించి కట్టుబడులు చేసిన స్వరూపానందేంద్ర ఆయన ఏంటి, వాళ్ళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో టీటీడీ 15 రోజులు అది ఖాళీ చేయమని, ఆ బిల్డింగ్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయమని నోటీస్ ఇచ్చిన దరిమిల ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ టీటీడీలో వీళ్ళు ఒక 5,000 చదరపు గజాలకి అనుమతి ఇస్తే ఆయన ఒక 10,000 చదరపు గజాల్లో కట్టుబడి చేశాడు. యాక్చువల్గా తిరుమల తిరుపతిలో 4+కే అనుమతులు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ కట్టకూడదు. ఈయనేంటి దగ్గర 6+ కట్టేశాడు. ఇప్పుడు అవి కూలుస్తారా? అసలు దాన్ని ఎలా చేయాలి? అక్కడ వెనకాల ఉన్నటువంటి ఆ సరస్సులు, ఆ తర్వాత ఆ కాలువ ఆక్రమించటం, చెట్లన్నీ నరికేయడం, కోర్టు కన్నెర్ర చేసినట్టు పర్యావరణానికి హాని కలిగించటం, నిబంధనలు ఉల్లంఘించి కట్టుబడులు చేయటం, ఇచ్చిన దానికన్నా రెట్టింపు భూమిని కబ్జా చేసుకోవటం, కలిపేసుకోవటం. అంటే ఇప్పుడు అదే కాదు, నీకు ఎక్కడ విశాఖ శారదా పీఠం మొన్న కూడా మనం చూసాం, దానిపైన మొత్తం ఎంక్వైరీ చేశారు, రెవెన్యూ వాళ్ళు కూడా అక్కడ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. దగ్గర నీకు 15 ఎకరాలు భీమ్లీలో శారదా పీఠానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని, ఎకరం 1,00,000కే ఇచ్చాడని, నీకు దాని విలువ మరి దగ్గర ఎకరం 15 కోట్లు ఉంటుందని. అంటే 225 కోట్ల విలువైన భూమి మరి 15 లక్షలకే ఇచ్చిన దీంట్లో ఇవాళ ఒక భీమిలిలోనే కాదు, అసలు ఈ పీఠం పెట్టిన చోటు చినముషివాడ, అక్కడేంటి మొత్తం ఒక సర్వే నెంబర్లో 22 సెంట్లు కబ్జా, ఇంకో సర్వే నెంబర్లో మరో 15 సెంట్లు కబ్జా, అసలు 1.38 ఎకరాలు ఒక చోట కబ్జా, 2.5 ఎకరాలు ఇంకో చోట కబ్జా. శారదా పీఠం అసలు అది కబ్జా పీఠమా? అంటే అక్కడ కట్టినటువంటి బిల్డింగ్సే కాదు, ప్రహరీ గోడలు, వేద పాఠశాల పేరుతో లేకపోతే 3 ఆలయాలు కట్టడం. ఇప్పుడు ఆ శారదా పీఠం మొత్తం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయనే రాజగురువుగా ఎలా వెలిగిపోయాడో, ఆయన ఓడిపోగానే ఇప్పుడు అదంతా వెలవెలబోవడం. ఎక్కడున్నాడు ఆయన అసలు రాజగురువు? ఈ స్వరూపానందేంద్ర స్వామి. గతంలో ఆయన పుట్టినరోజుకి మొత్తం అన్ని టెంపుల్స్ నుంచి ఆయనకేదో ఒక పెద్ద దీన్ని పంపించారని, దానికోసం ఒక పెద్ద సర్క్యులర్ ఒకటి విడుదల చేశారని. అంటే ఒక పీఠాధిపతికి మరి ఆయన నిజంగా అది పీఠం కనుక అయినట్లయితే
ఏ కంచికామకోట పీఠాధిపతికో లేకపోతే ఇంకా చాలా పుష్పగిరి పీఠాధిపతులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వని గౌరవం సత్కారం ఈయనకొక్కడికే ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉత్తర్వులు ఇవ్వడం. అంటే ఉత్తర్వులు మీరు అన్నట్టు ఎప్పుడైతే ఉత్తర్వులు ఆయనకు అందాయో వెంటనే ఆయన నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మేబీ ఇప్పుడు ఆయన హిమాలయాలకు వెళ్ళి ఉండొచ్చేమో. ఆయనకి అక్కడ కూడా ఇంకొక ఆశ్రమం ఏది హరిద్వార్, అక్కడ కూడా ఉంటారు. మన జగన్మోహన్ రెడ్డికి అక్కడే ఆయన తీర్థం ఇప్పించింది. ఏంటి ఈ మత మార్పిడి, గంగలో ముంచటం, ఆయన ఏదో హిందువుగా మారాడని చెప్పి. అంటే ఎలా వీళ్ళు పవర్ పాలిటిక్స్ ఏది ఇది ఒక పవర్ గేమ్ అన్నమాట. అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్మించటానికి అటు కుటుంబ సభ్యులను వాడుకున్నాడు, ఇటు ఈ స్వామీజీలను వాడుకున్నాడు. ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి టీటీడీ ఆదేశాలు ఆ బిల్డింగ్ని వాళ్ళు స్వాధీనం చేయమంటాం, 15 రోజుల్లో ఖాళీ చేయమంటాం. మొత్తం పీఠాధిపతి ఎవరు ఈ స్వరూపానందేంద్ర చేసిన దురాగతాలే కాదు, అక్కడ ఆయన తీసుకున్న భూ కబ్జాలు అవే కాదు, అసలు వీళ్ళు 5 ఏళ్లలో ఎన్ని అటవీ భూములను చెరబట్టారు మనం చూసాం. అసలు అతనే ఎవరు జగన్మోహన్ రెడ్డి స్వయంగా సరస్వతి పవర్ భూముల్లో అటవీ భూమి ఉందని చెప్పి దానిపైన ఎంక్వైరీకి ఆదేశించాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దగ్గర 23 ఎకరాలు ఏమో అక్కడ అటు అసైన్డ్ కావచ్చు, ఇటు అటవీ భూమి కావచ్చు, చుట్టూతా వాళ్ళు ఆక్రమించేసి ఫెన్స్ వేసిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాలు ఏది అక్కడ అడవుల్లో. అంటే ఇప్పుడు అక్కడ ఒక విల్లా కూడా కట్టాడని, ఆ విల్లా ఏంటంటే అదేదో కూలాళ్ళ కోసం కట్టానని అతను అన్న మాటలు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాకు అది పట్టాభూమి అంటే చుట్టూ అడవి దట్టంగా, మధ్యలో పట్టాభూమి ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు పుట్టించారు? అతనే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి అతని ఫ్యామిలీ నీకు అక్కడ అటవీ భూములు ఆక్రమించారు. 105 ఎకరాలు వాళ్ళు కబ్జా చేశారు. అక్కడ కడప జిల్లా అడవుల్లో. అంటే చిత్తూరు జిల్లా అడవులను అతను చెరబడితే కడప అడవుల్ని ఇతను కబ్జా చేయటం. ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రతి ఎమ్మెల్యే మీరు అన్నట్టుగా ఎవరు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఒక 100 ఎకరాలు అక్కడ కబ్జా చేశాడని. అసలు సర్వేపల్లి నియోజకవర్గంలో 3000 ఎకరాలు పంచిపెట్టామన్నారు అధికారులు. 3000 ఎకరాలు అని చెప్తే కాకాని గోవర్ధన్ రెడ్డి 7000 ఎకరాలు పంచిపెట్టారన్నాడు. ఈ లెక్క తేడాను ఎలా చూడాలి? అసలు పంచింది ఎంత? 7000, 3000 అంటే మిగతా 4000 ఎకరాలు కాకాని బినామీలే పంచుకున్నారా? ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు, ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జి కావచ్చు, 100 ఎకరాల కబ్జా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరన్నదే ఏది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో న్యాయం జరగాలి. ఏది భూములు కాపాడాలి. ఇవాళ భూమి లేని పేదలకు ఆ భూముల పరం చేయాలి. అయితే మేడం గతంలో ఎంతో పీఠాధిపతులను మఠాధిపతులను చూసాము, కానీ ఎవరు కూడా ఇలాంటి అపవాదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఒక స్వరూపానంద సరస్వతి మాత్రం ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది? మీరు ఎలా చూడవచ్చు? అంటే మీరు చెప్పినట్టుగా కంచి కామకోటి చంద్రశేఖర స్వామీజీ వారు ఇప్పుడు లేరు. వారు కావచ్చు, లేకపోతే తర్వాత వచ్చిన పీఠాధిపతులు కావచ్చు, వాళ్ళందరూ ఇప్పుడు విజయేంద్ర స్వామి కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళని కలుస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కూడా. కానీ వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. అలాగే శృంగేరి మఠాధిపతి, అదేవిధంగా సార్ చెప్పినట్టుగా పుష్పగిరి మఠాధిపతి, ఇట్లా మనకి చాలామంది పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మఠాలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, ఇలాగా గుళ్ళు కట్టిస్తారు, తర్వాత వేద పాఠశాలలు ఉంటాయి, ఉచిత భోజనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కానీ ఎవరు కూడా వాళ్ళు స్వామీజీలమని మర్చిపోకుండా, అంటే మర్చిపోలేదు, ఇలా లౌకిక విషయాల్లోకి వాళ్ళు వెళ్ళలేదు. ముఖ్యంగా రాజకీయ నాయకుల వెంట పడలేదు. ఇప్పుడు మీరు ఇవాళ చూసుకుంటే ఈయన రాజశ్యామల యాగం ఫస్ట్ కేసీఆర్ గారితో మొదలుపెట్టాడు. సో కేసీఆర్కి ఏంటి, రాజశ్యామల యాగం చేశాక నేను ముఖ్యమంత్రిని అయ్యాను అని ఒక నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరి ఆయన ఇక్కడ ఎకరాలేవో కొన్ని ఎకరాలు ఇచ్చాడు. ఆయన ఇక్కడ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన్ని మరి జగన్మోహన్ రెడ్డికి కేసీఆరే పరిచయం చేసినట్టున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా రాజశ్యామల యాగం చేయించుకున్నారు.
ఆ తర్వాత శారదాపీఠంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే ముందు కూడా ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి ఎవరు స్వరూపానందేంద్ర స్వామిని వైజాగ్లో శారదాపీఠంలో తర్వాత అనౌన్స్ చేశారు, మీకు గుర్తుంటే. అంటే ఆయనకి అంత ఇంపార్టెన్స్ వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ని ఆయన ఏ రకంగా ఉపయోగించుకున్నారు, ఇట్లాగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని ఎకరాలు తీసుకోవటం తప్పు కాదు, కానీ తీసుకున్న దాన్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేసేసుకుని, ఇప్పుడు మీరు ఇన్ని గజాలను ఇస్తారండి, దానికి డబల్ అక్కడ ఆక్యుపై చేసేసుకుని అక్కడ అక్రమంగా కట్టడాలు కట్టేసి వేద పాఠశాలలు పెట్టేసి తప్పు కదా అది. ఇప్పుడు మీకు ఇంత స్థలం కేటాయించినప్పుడు ఆ స్థలంలో మీరు ఏం చేసుకున్నా తప్పులేదు. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేశారంటే, మీరు వైజాగ్ శారదాపీఠంలో చూసుకుంటే ఇవాళ టీటీడీ ఎస్టేట్ వాళ్ళు ఆక్యుపై చేసుకోమని కోర్టు తీర్పు ఇచ్చింది. సో టీటీడీ ఎస్టేట్ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని. ఎందుకంటే ఆ భవనం వాళ్ళు మామూలుగా 4 అంతస్తులు అనుకోండి, G+ ఉంటుంది కదా, దానికంటే ఎక్స్ట్రా కట్టారు. ఆ తర్వాత చుట్టుపక్కల కూడా ఆక్యుపై చేసుకున్నారు. అది తప్పు కదండి. ఇవాళ మొత్తానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇంకా చోట్లేదు శారదాపీఠం వాళ్ళకి. అదేవిధంగా టీటీడీలో కూడా జరిగింది. వాళ్ళకి ఒకవేళ 5,000 చదరపు అడుగులు ఇస్తే వాళ్ళు ఇంకో 4,500 చదరపు అడుగుల దాకా వాళ్ళు ఆక్యుపై చేయడం, తర్వాత అరణ్యం భూమిని కూడా వాళ్ళు ఆక్యుపై చేయడం, ఇట్లా రకరకాలుగా చేశారు వాళ్ళు. సో దానివల్ల ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తే అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఒక స్వామీజీని అని చెప్పుకుని మీరు ఒకళ్ళకి ప్రవచనాలు చెప్తూ ఒకళ్ళకి మీరు మంచి మాటలు చెప్పే వ్యక్తి ఆ విధంగా చేయటం అనేది తప్పు కదా. ఇంకోటి మేడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు తాను క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు కాబట్టి నేను హిందువులు కూడా దగ్గరగా ఉంటాను, నేను హిందువును కూడా అని ప్రూవ్ చేసుకోవడం కోసమో ప్రజలకు పోర్ట్రేట్ అవ్వడం కోసమో స్వరూపానందేంద్ర సరస్వతిని ఉపయోగించుకున్నాడు అనుకోవచ్చా? అండ్ ముఖ్యంగా మనం చూసాము పింక్ డైమండ్ విషయంలో కూడా తిరుమలకు చెందినటువంటి ఒక పెద్ద పండితుడిని అడ్డు పెట్టుకొని పింక్ డైమండ్ మిస్ అయింది అని చెప్పి ఆయనతో చెప్పించడం, ప్రభుత్వం మారాక ఆయన మీడియా ముందుకు వచ్చి నేను అప్పట్లో చెప్పినవన్నీ అబద్ధాలు, నన్ను ఈ విధంగా టార్చర్ చేశారని ఆయన చెప్పడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరాల కోసం ఇలా మఠాధిపతులను, పీఠాధిపతులను, వేద పండితులను కూడా వాడుకుంటున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా, అసలు సందేహమా మీకు? ఆయన పక్కా క్రిస్టియన్ అయ్యుండి తిరుమలలో పట్టు వస్త్రాలు సమర్పించాడు, భార్యను పక్కన కూర్చోబెట్టుకునేంత ధైర్యం లేని వ్యక్తి అక్కడికి వెళ్ళి నేను హిందూ మతాన్ని గౌరవిస్తానని డిక్లరేషన్ ఇవ్వలేని వ్యక్తి శారదాపీఠం ఆయన చెప్పారని అక్కడెక్కడికో వెళ్ళి అక్కడ ములిగి గంగలోనో ఎక్కడో నేను ఇవాళ నుంచి హిందువునని ఆయన ప్రొజెక్ట్ చేసుకుని, అంటే ఇవన్నీ కూడా రాజకీయ జిమ్మిక్కులు అంతే. అలా ప్రొజెక్ట్ చేసుకున్న వ్యక్తి ఈరోజు బొట్టు పెట్టుకున్న రోజు కనిపిస్తున్నాడా మనకి? లేదు కదా. చర్చికే కదా వెళ్తున్నారు ఆయన, హిందూ దేవాలయానికి వెళ్తున్నారు ఆయన? లేదు కదా. కాబట్టి రాజకీయాల్లో ఆయన ఎదగడం కోసం, అంటే మీరు ఇందాక మీరు అడిగింది మంచి క్వశ్చన్ అడిగారు. ఓ పక్క SC ST BC మైనారిటీ అంటాడు, వాళ్ళని ముంచేశాడు. ఈరోజు మీకు జైల్లో ఉన్నది వాళ్ళేగా. తర్వాత ఒక రెడ్డి ఎవరైనా ఈరోజు జైల్లో ఉన్నారు? లేరుగా, కమ్మాళ్ళే ఉన్నారు ఇవాళ. అంటే ఈయన నమ్మిన ఎవడైనా సరే, అంటే అదర్ దాన్ రెడ్డి ఐఎమ్ టాకింగ్, దే హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇవాళ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామికి అదే జరిగింది, తర్వాత వాళ్ళకి అవే జరిగాయి. SC ST BC మైనార్టీలు లేకపోతే కమ్మవాళ్ళు ఎవరికైనా కూడా ఇవాళ ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి కూడా ఇంకా ఆయన మాయలో ఉన్నాడు. ఆయన కూడా ఎప్పుడో కళ్ళు తెరుస్తాడు. అంటే ఎలా వాడుకుంటాడు ఆయన తన అవసరం కోసం, తన ముఖ్యమంత్రిని కావడం కోసం ఎవరెవరిని స్టెప్పింగ్ స్టోన్ చేసుకుని వచ్చాడో అందరికీ తెలుసు. ఒక తల్లి, చెల్లి, తర్వాత తండ్రి చావుని కూడా ఆయన సంతకాలుగా మార్చుకుని అక్కడ, తర్వాత తండ్రిని కూడా ఆయన ముద్దాయిగా చేర్పించి, తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబు నాయుడు మీద నింద వేయడానికి చూసి, తర్వాత ఒక గొడ్డలిపోటు అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి SC ST BC మైనారిటీ, ఆఖరికి మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళ వరకు ఈ రాజకీయ కబ్జాలు రాజకీయం నడిచిందంటే అతని మాస్టర్ మైండ్ ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే అమాయకంగా కనిపిస్తూ అందరినీ నట్టేట ముంచటం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తను ఎదగడం కోసం ఇంకా ఏమి ఉండదు ఆయనకి, తొక్కుకుంటూ వెళ్ళిపోగలడు. మళ్ళీ తొక్కుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అయ్యో నేను అనాథనను, అమ్మా నాన్న లేనివాడినను, ఏదైనా డ్రామాలు ఆడగలడు. అంటే అంతలాగా అతను ఆరితేరిపోయాడు. ఇది మాత్రం బాగా నేర్చుకున్నాడండి. కాబట్టి ఇవాళ స్వరూపానందేంద్ర స్వామితోటి ఆగిపోదండి ఇది.
ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే వేరే విషయాల్లో. ఇందాక వారు చెప్పినట్టు ప్రతి వాళ్ళు ఇప్పుడు దేవాలయ భూములు తీసుకోండి, విజయసాయిరెడ్డి ఆక్యుపై చేయలే దేవాదాయ శాఖకి సంబంధించినవి. ఎక్కడ మన రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు వైజాగ్లో, ఇంకా అలాంటివి ఎన్నో వందల వేల ఎకరాలు ఒక్కొక్కళ్ళు. అంటే మొత్తం ల్యాండ్ మాఫియా అంతా వైసీపీలోనే ఉంది ఇవాళ. మీకు మొత్తం ల్యాండ్ మాఫియా మొత్తం ఇవాళ వైసీపీలో ఒక్కొక్కళ్ళు ప్రతివాడి పేరున 100 ఎకరాలే, లేకపోతే బినామీల పేరున ఉన్నాయి. సో ఇవన్నీ వెనక్కి తీసుకోవాలండి. ఇప్పుడు ఎలాగైతే స్వరూపానంద స్వామి దగ్గర నుంచి ఇవాళ అతను ఎవరు తుమ్మా ఓంకార్ ఎవరో వేశారనమాట టీటీడీకి సంబంధించి, దాని మీద కూడా తీర్పు ఇచ్చారు. సో అందుకని ఈ రకంగా మొత్తం అందరి దగ్గర నుంచి భూములు వెనక్కి తీసుకోవాలి. అంటే అది ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఇది మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలని మనం ఈ సందర్భంగా చెప్తాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధాని చేస్తానని చెప్పారు, కానీ విశాఖ మొత్తం క్లీన్ స్వీప్ అయింది. ఎందుకని ఇలాంటి పరిస్థితి ఎదుర్కొందంటారు వైసీపీ? అండ్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా భూ కబ్జా ఆరోపణలు. ఈవెన్ ఇప్పటి వరకు మనం విన్నటువంటి సిఎస్ స్థాయి వ్యక్తి కూడా విశాఖలో భూ కబ్జా చేశాడని వార్తలు మనం విన్నాం. కేవలం ఈ భూ కబ్జాల కారణంగానే ఉత్తరాంధ్రను స్వీప్ చేసింది అనుకోవచ్చా? అంటే ల్యాండ్ స్వీప్ చేశాడు ఆయన, ల్యాండ్స్ అన్ని స్వీప్ చేశారు కాబట్టి జనం ఆయన స్వీప్ చేశారు. ఇవాళ ఎందుకు ఆయన మరి ఓడిపోయాడంటే కారణం ఇదే అన్నమాట. ఇవాళ భూముల కోసం ఇవాళ పార్టీని బలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతమంది ఈ విధంగా ఓడిపోయారంటే కారణం వాళ్ళు చేసినటువంటి ఆ భూ కబ్జాలు. ప్రజలు ఏంటంటే మీ కళ్ళ ముందు అక్కడ ఉన్నటువంటి భూమి వీళ్ళు కబ్జా చేస్తుంటే అది ఎవరి భూమి? జనం భూమి. ఇప్పుడు మీరు విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి భూ కబ్జాలు, విజయసాయిరెడ్డి అక్కడ దసపల్లా భూములు ఆక్రమించడం, ఆయన కుమార్తె పేరు మీద అల్లుడి పేరు మీద ఒక రియల్ ఎస్టేట్స్ కంపెనీ పెట్టడం, అవియాన్ రియల్టర్స్ అనే ఒక కంపెనీని పెట్టడం, తన బినామీల ద్వారా దసపల్లా భూముల మీదే అతను కన్నేయడం. దగ్గర దసపల్లా భూముల యొక్క విలువే 3,000 కోట్లు అన్నమాట. అంటే వాళ్ళల్లో వాళ్ళే మళ్ళా తగాదాలు పడి ఒకళ్ళ స్కామ్ ఇంకొకళ్ళు బయట పెట్టుకోవాలి. మొన్న విజయసాయిరెడ్డి గారు చెప్పారు కదా, నేను విశాఖలో ఎక్కువ భూ కబ్జా చేశానని, అంటే నా నుంచి వెళ్లాల్సిన వాటా వెళ్ళల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూరం పెడుతున్నారు అని కూడా నాకు వార్త అందిందని చెప్పడం కూడా జరిగింది కదా. అంటే విజయసాయిరెడ్డి ఏమో ఎంఈవి సత్యనారాయణ కబ్జాలను బయట పెట్టాడు, ఎంఈవి సత్యనారాయణ ఏమో విజయసాయిరెడ్డి కబ్జాలను బయట పెట్టాడు. వాళ్ళిద్దరి మధ్య అప్పట్లో ఒక యుద్ధం జరిగింది. ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎంఈవి సత్యనారాయణ పలానా కూర్మన్నపాలెం అనే భూములు ఆయన కబ్జా చేశాడని. జనరల్గా ఎవరైనా సరే ఒక రియల్ ఎస్టేట్ బిల్డరు ఏ భూమన్నా డెవలప్ చేస్తే భూ యజమానికి సగం, డెవలపర్కి సగం ఇస్తారు. లేదు అక్కడ ఏదైనా కాంట్రవర్సీ ఉంటే వీళ్ళు 70 వాళ్ళు 30 తీసుకుంటారు. ఇట్లా ఏదో ఉంటుంది జనరల్గా రియల్ ఎస్టేట్లో జరిగేది ఆ బిల్డింగ్ సైడ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? కూర్మన్నపాలెం అనే భూముల్లో ల్యాండ్ ఓనర్స్కి 1% ఇచ్చారు. డెవలపర్గా ఎంవివి సత్యనారాయణ 99% తీసుకున్నాడు. ఇది ఎక్కడన్నా ఉందా అని అన్నాడు ఎవరు? విజయసాయిరెడ్డి. అంటే ఎంవివి సత్యనారాయణ పాల్పడినటువంటి ఆ ల్యాండ్ స్కామ్స్ని ఇతను బయటపెట్టాడు. అతనేంటి, నీ కూతురు మరి దసపల్లా భూముల మీద కన్నేసి మరి 3,000 కోట్ల భూములు మీరెలా కొలగొట్టారని ఎంవివి సత్యనారాయణ, సాయిరెడ్డి ఆయన ఫ్యామిలీ పాల్పడిన భూ కబ్జాలన్నీ ఆయన బయట పెట్టాడు. అప్పుడు తప్ప ఇవన్నీ బయటకు వచ్చాయంటే ఇప్పుడు 40,000 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా చేశారు. గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి, ఎంవివి సత్యనారాయణ. అదే కాదు, టీడీఆర్ బాండ్ల రూపంలో ఎంవివి సత్యనారాయణ మళ్ళా భూముల నుంచి ప్రభుత్వ ధనం 100 కోట్ల పైన అతను ఏ విధంగా పొందాడు. జగన్ని సీఎంగా పెట్టుకుని వీళ్ళు అసలు మొత్తం భూమిని మింగేశారు. ఒక విశాఖపట్నమే కాదు ప్రతి చోట కూడా అన్నమాట. అగ్రిగోల్డ్ భూములు, జోగి రమేష్ ఆయన కొడుకు ఆయన తమ్ముడు పైన కేసులు, పరారయ్యారు. అంటే ఎక్కడ వీళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ఎన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు. వీటన్నిటిపైన కూడా ఇవాళ ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మనం చూసాం మదనపల్లిలో ఫైల్సే తగలబెట్టారు. దాంట్లో అసలు 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అంటే ఎలా వీళ్ళు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో, రిజిస్ట్రార్ కార్యాలయంలోనే పెట్రోల్ తీసుకొచ్చి పెట్టడం, తగలబెట్టించటం,
ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అసలు అనేక ఆరోపణలు. దగ్గర దగ్గర నీకు 13-14 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. దాంట్లో కూడా నీకు మరి ఇనాం భూములే 1,50,000 ఎకరాలు. మీరు చెప్తున్నారు, కానీ వైసీపీ ఏమంటుందంటే మా హయాంలోనే భూ కబ్జాలు జరగలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాకే జరుగుతోంది. అందులో భాగంగానే టీసీఎస్కి రాసిచ్చారు 99 పైసలకే. అలాగే ఇప్పుడు ఊర్సా కంపెనీ అని ఊరు పేరు లేని ఒక కంపెనీ వస్తుంది, దానికి కూడా అంటే టీసీఎస్కి ఇక్కడ 21 ఎకరాలు ఇస్తే ఊర్సాకి 60 ఎకరాలకు పైన ఇచ్చారు. ఇది అంటే ఒక కంపెనీ పేరు పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు? కరెక్ట్, వ్యక్తిగతంగా ఇవ్వలేదుగా. టీసీఎస్ అంటే చచ్చిపోయిన రతన్ టాటాకి రాసి ఇచ్చారా? వాళ్ళు ఏ పని కోసం వాళ్ళు వచ్చారు ఇక్కడికి? ఉపాధి కల్పించడం కోసం, పరిశ్రమలు పెట్టడం కోసం వాళ్ళు తీసుకున్నారు ఆ భూములు. ఇప్పుడు పారిశ్రామికీకరణ కోసం ఇస్తున్న భూములు ఇదేంటి? ఇది కబ్జా. అది కబ్జా కాదు, అది ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూములు. దానికి ఒక క్యాబినెట్ ఉంటుంది, దానికి ఒక బోర్డు ఉంటుంది, ఇండస్ట్రియల్ బోర్డు. ఇక్కడ ఎస్ఐపిపి స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో విశాఖలో ఇచ్చే భూములు ఎందుకు అమరావతిలో ఎందుకు ఇవ్వలేకపోతుంది కంపెనీలకి, విశాఖలోనే ఎందుకు ఇస్తుంది అని కూడా. అమరావతిలో భూములు ఇవ్వలేదని ఎవరు చెప్పారు? 139 సంస్థలకు ఇచ్చారు అమరావతిలో భూములు. అంటే వాళ్ళకి తెలియదు. ఆర్బీఐకి ఇచ్చారు, నాబార్డుకి ఇచ్చారు, స్టేట్ బ్యాంక్ ఇచ్చారు, సిండికేట్ బ్యాంక్ ఇచ్చారు. అమరావతిలో ఎందుకు ఇవ్వలేదు భూములు? అమరావతిలో ఇవ్వడం ఏంటి? అన్ని చోట్ల భూములు ఇచ్చారు. ఇప్పుడు కడపలో ఇస్తారు, కర్నూలులో ఇస్తారు, నెల్లూరులో ఇస్తారు, ప్రకాశంలో ఇస్తారు. ప్రతి జిల్లాలో పారిశ్రామికీకరణకు భూములు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత. అక్కడ ఏంటి? ఎంప్లాయ్మెంట్ ప్రోత్సాహం కోసం. ఇప్పుడు 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని టీసీఎస్ ముందుకొచ్చింది. అట్లాగే ఇంకో వేరే కంపెనీలు ఎవరైతే ఇక్కడ కంపెనీ పెట్టడం, ఆ కంపెనీలో మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం, ప్రభుత్వం నుంచి మాకు ల్యాండ్ ఇవ్వండి, విద్యుత్ ఇవ్వండి, కొన్ని పన్ను రాయితీలు ఇవ్వండి. ఇది సహజ ఇదనమాట. జగన్మోహన్ రెడ్డి లాగా ఈ ప్రభుత్వం ఏమైనా వాటాలు అడుగుతుందా? టీసీఎస్లో వాటా ఇమ్మని ముఖ్యమంత్రి ఏమైనా అడిగారా? టీసీఎస్ పారిపోయిందా? పెడుతుందా? గతంలో ముఖ్యమంత్రి మరి వాటాలు అడిగాడని చెప్పి, కమిషన్లు అడిగాడని చెప్పి పారిపోయిన కంపెనీలు ఉన్నాయి. అమర్ రాజా ఎందుకు వెళ్ళిపోయింది? తెలంగాణలో ఎందుకు పెట్టారు? జాకీ ఎందుకు వెళ్ళిపోయింది? ములుగులో ఎందుకు పెట్టారు? లులు ఎందుకు వెళ్ళిపోయింది? తమిళనాడులోనూ హైదరాబాద్లో ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎందుకు వెళ్ళిపోయింది? వెళ్ళిన వాళ్ళంతా ఏమని చెప్పారు? అసలు మళ్ళా ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రసక్తే లేదన్నాడు లులు. అట్లాంటి లులుని మళ్ళా బతిమలాడి బామాలి మళ్ళా అతను తీసుకొచ్చి వాళ్ళు 3 లులులు పెట్టిస్తున్నారు. పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయా? పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయా? కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారా, పారిపోతున్నారా? ఈ 10 నెలల్లో ఎవరన్నా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయిన వాళ్ళని వెనక రాబడుతున్నారా? ఇప్పుడు వీళ్ళు వెళ్ళగొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు 13 పైగా ఆక్సిలరీ యూనిట్స్ వెళ్ళగొట్టారు కియా ఇండస్ట్రీ. ఇవాళ కియా ఇండస్ట్రీ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ. అనంతపురంలో అది పెట్టడం వల్ల, కియాకి భూములు ఇవ్వడం వల్ల ఇవాళ అక్కడ భూముల ధరలు పెరిగిపోయాయి. ఎంతోమందికి అక్కడ ఉపాధి ఏర్పడింది, కొన్ని వేల మందికి. కరువు సీమలో కార్లు పరిగెత్తుతున్నారని ఒక మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి కియా పరిశ్రమకు సంబంధించిన 13 ఆక్సిలరీ యూనిట్లు వెళ్ళగొట్టింది ఎవరు? ఎందుకు వాళ్ళు కర్ణాటకలో పెట్టుకున్నారు? అంటే వీళ్ళు వ్యక్తిగతంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, వ్యక్తిగతంగా వీళ్ళు కంపెనీల్లో వాటాలు అడుగుతున్నారు, అందుకని వాళ్ళు పారిపోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇవాళ, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా పనిచేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పనిచేస్తున్నారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా తిరగటం, అందరు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం, వాళ్ళంతా భయపడుతున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మళ్ళీ భూ కబ్జాలకు పాల్పడతాడు, మమ్మల్ని బెదిరించి తరిమేస్తాడు, మేము ఎలా వచ్చాం మీ రాష్ట్రానికి. వాళ్ళను ఒప్పించి, వాళ్ళను నమ్మించి, ఇంకా అదనపు ప్రోత్సాహకాలు ఇప్పించి తెప్పిస్తున్నారు.
రైట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ విధంగా భూ కబ్జాలు జరిగాయి అని చెప్పి స్వయంగా చంద్రబాబు గారే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి ముందుకెళ్తూ ఉన్నారు. ఇవి చాలదు అన్నట్టు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇంకా ప్రజల పేరు మీద ఉన్న భూములు ఉన్న ఆస్తులు కూడా కొట్టేయాలని ప్లాన్ చేశారని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపించడం జరిగిందండి అప్పుడు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారంటే గతంలో మేము ఏదైతే ప్రచారం చేశామో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు కూడా అదే విధంగా ఫాలో అవుతోంది. అందుకే విశాఖలో భూములు ఇవ్వకుండా విశాఖలో భూములు ఇస్తూ అమరావతిలో ఇవ్వట్లేదు. ఉన్న ప్లేసుల్లో భవనాలు కట్టకుండా రైతుల దగ్గర నుంచి అదనంగా ఇంకా స్థలం తీసుకోవడానికి ట్రై చేస్తోంది. సో కూటమి ప్రభుత్వం వచ్చాకే భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో మీరేం చెప్తారు? మీరు కబ్జా అంటారండి, నాకు అర్థం కావట్లేదు. ఇందాక సార్ క్లియర్గా చెప్పారు అదే. ఇప్పుడు వ్యక్తిగతంగా భూములు తీసుకుని వాళ్ళ పేరున బినామీ పేర్లు పెట్టుకోవడమును, ఇప్పుడు ఒక సంస్థలకు ఇవ్వడము లేదు ఒక రాజధాని కోసం భూములు సేకరించడం ఒకటే అవుతుందా? ఇందులో పోనీ ఏదైనా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లాభపడుతున్నారా, లేదు లోకేష్ గారు లాభపడుతున్నారా, లేదు పవన్ కళ్యాణ్ గారు లాభపడుతున్నారా? అది చెప్పమానండి. ఇప్పుడు వైజాగ్లో ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్కి ఇప్పుడు వాళ్ళు వైజాగ్ అని ఎందుకు దృష్టి పెట్టారు? ఎవరు? వైసీపీ వాళ్ళు. అది ఆల్రెడీ డెవలప్డ్. మీకు చూసుకుంటే కనుక అయితే ఫస్ట్ నుంచి కూడా వైజాగ్ డెవలప్ అయి ఉంది, వాళ్ళు కొత్తగా అయింది కాదు. సో డెవలప్ అయిన చోట ఇప్పుడు ఐటీ హబ్ అక్కడ ఉంది కాబట్టి, ఐటీ హబ్ అవుతోంది కాబట్టి అక్కడ దృష్టి పెట్టి అక్కడ ఇస్తున్నారు అంతవరకే. అది ఇవ్వటం వల్ల వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వకూడదని లేదు. ఇప్పుడు అక్కడ ఒకటి పెట్టారండి, ఇక్కడ ఇంకో బ్రాంచ్ పెడతారు, మరి రేపు ఎవరికి తెలుసు? ఇక్కడ ఎందుకు వీళ్ళు మళ్ళా ఇది భూములు సేకరిస్తారు అమరావతిలో అని వాళ్ళు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారండి? 2047 విజన్ 2047 2 ట్విన్ టవర్స్ రాబోతున్నాయి, ఇంకా చాలా డెవలప్మెంట్ జరగబోతోంది. వీళ్ళకి ఏం అర్థమవుతుందండి? ఒక రాజధాని అనేది ఎలా ఉండాలి? మీరు ఆయన చూపించారు కదా ఎలా ఉండబోతోంది అనేది. దానికి భూసేకరణ చేస్తే తప్పేంటి? అయినా మీకేంటండి బాధ? ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవట్లేదు కదా. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారా, ఇస్తున్నారా లేదా చెప్పమనండి వాళ్ళని. ఇప్పుడు రైతులను ఇబ్బంది పెట్టింది ఎవరు? ఎందుకు రాజధాని రైతులు ఉద్యమం చేశారు వైసీపీ హయాంలో చెప్పమనండి వాళ్ళని. వాళ్ళు మాట్లాడే మాట ఒక్కటైనా అర్థం ఉందా? మీరు సొంతంగా భూములంతా కబ్జాలు చేసుకుని ఒక్కొక్కడు 100 ఎకరాలు మీరు మాట్లాడటం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఈ ఎకరాలను తీసుకుంటున్నారా? కాదు కదా. ఇప్పుడు అమరావతికి ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా పక్కాగా ఉంటాయి కదా మీకు. అందుకని వాళ్ళు మాట్లాడే మాటల్లో అంటే ఎదురుదాడికి దిగడం అనేది వైసీపీకి అలవాటైపోయింది. వాళ్ళు ఏమీ లేకుండా గాలిలోంచి ఏదో సృష్టించాలి, తెలుగుదేశం మీద ఒక ముద్ర వేసేయాలి, తెలుగుదేశం కూటమి అనాలని. ముందు మనం విన్నాం కదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వల్లే వైసీపీకి చాలా డిఫెక్ట్ అయ్యింది, అందువల్ల పార్టీ ఓడిపోయిందని కూడా మనం చాలా విన్నాము. సో దీనిలో ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళు మీకే తెలుసు. ఇప్పుడు అక్కడ అదేం రాళ్ళు అంటే అవి అక్కడ భూమికి పెడతా సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మ, వాళ్ళ పట్టా భూముల మీద ఈయన బొమ్మ, జగన్మోహన్ రెడ్డి బొమ్మ, పట్టాదారు పాస్ పుస్తకాల మీద. సో ప్రజలు భయపడిపోయారు. ఎప్పుడైతే దీన్ని హైలైట్ చేసిందో తెలుగుదేశం కూటమి, ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. అవును కదా, మన పట్టాదారు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి? దానికి వీళ్ళందరూ సమర్థించుకోవాలని చూశారు కదా, సజ్జల వీళ్ళందరూ. తర్వాత కూడా వాళ్ళు సమర్థించుకోవాలని చూశారు కదండి. ఇప్పుడు మీ ఇంటి కాగితాల మీద నా బొమ్మ ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఓకే, నేను ముఖ్యమంత్రినే కావచ్చు, లేదు ప్రధానమంత్రినే కావచ్చు. నేను ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని ఒక రాష్ట్రానికో ఒక దేశానికో కానీ మీ భూములకు కాదు కదా. నన్ను ప్రజలు ఎన్నుకున్నది అభివృద్ధి చేయమని, రాష్ట్రాన్ని చూసుకోమని తప్ప అది వచ్చి ఆ భూములు నా పేరు తీసేసుకోమని కాదు కదా. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధానంలో వాళ్ళు ఏమి చేయబోతున్నారో ప్రజలకి తెలుగుదేశం కూటమి కళ్ళ కట్టినట్టు చూపించగలిగింది. అందుకని వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు కిక్కురు మనకుండా చేసింది తెలుగుదేశం కూటమి. ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అది ఎందుకు అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. కోడిగుడ్డు నుంచి మీకు పట్టాదారు పాస్ పుస్తకాల వరకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎప్పుడైతే ఉందో అప్పుడే ప్రజలకు అర్థమైంది, ఓహో ఇదంతా కూడా ఈయన గ్రాప్ చేస్తున్నాడని. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకి అసలు పొంతన లేదండి. వాళ్ళు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాదు, మొత్తం ఈ భూములన్నీ ఏవి కబ్జా చేశారో దాని మీద ఎదురుదాడికి వీళ్ళు ఈరోజు మళ్ళీ అమరావతి భూముల విషయం తీసుకొస్తున్నారు, వైజాగ్లో భూములు ఇవ్వడానికి తీసుకొస్తున్నారు.
కానీ ఇప్పుడు మీకు ఒక ఏమనాలి ఒక పరిశ్రమ వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత ఊరికే ఇవ్వకుండా 99 పైసలు లీజు ఎకరానికి అనేది రాసుకుంటారు. అది ఎక్కడైనా జరుగుతుంది. అది తర్వాత వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కొంచెం వాటికి కన్సెషన్ ఇస్తారు. అది ఎక్కడైనా రాయితీలు ఇచ్చాకే ఒక కంపెనీ వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తుంది. వచ్చాక వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేము ఉద్యోగ కల్పన చేస్తాం అన్నారు కాబట్టి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక టీసీఎస్కే కాకుండా మీరు చెప్పినట్టు ఊర్సూకి ఎందుకు ఇచ్చారు అవన్నీ ఆలోచించుకోకుండా లేకపోతే దాని మీద దృష్టి పెట్టకుండా ఊరికే సైన్లు చేసేయరండి ఎవరు. చంద్రబాబు నాయుడు గారు అసలు చేయరు. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటే మీరు ఈ మాట అడగాలి. ఎవరి దగ్గర నుంచి రూపాయి కమిషన్ తీసుకోకుండా ఆయన చేస్తున్నప్పుడు ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుందో ఒక 2 ఏళ్ల తర్వాత వీళ్ళందరినీ మాట్లాడమనండి. ఫస్ట్ ఒకటి ఆరంభం ఇది, ఇంకా అడుగు పడుతోంది. అడుగు పడ్డాక పునాదులు లేవాలి కదా, దానికి లేవకుండానే వీళ్ళు ఆదిలోనే హంసపాదని అక్కడే దాన్ని భూమిలోకి పాతేయడానికి వైసీపీ వాళ్ళు చూస్తున్నారు అంతే. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూబాధితులందరి నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుందండి. దీన్ని కేవలం నిరూపించడమే కాదు, దానికి తగ్గ శిక్షలు కూడా పడాలి, రికవరీ యాక్ట్ తీసుకురావాలి, అవన్నీ కూడా రికవరీ చేసుకొని ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి అని కూడా. అండ్ ఈ చట్టం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో అది ఇంకా కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం అగ్రీ చేస్తేనే ఆ చట్టం అమలు చేయడానికి వస్తుంది అని మనం విన్నాము. మరి ఆ చట్టం అమలయ్యే అవకాశం ఉందా? ఆ చట్టం అమలైతే శిక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? అంటే ముందు కబ్జాకు గురైనటువంటి ఆస్తిని పరిరక్షించాలి, తర్వాత బాధితులకు న్యాయం చేయాలా. ఇప్పుడు ఏంటంటే గతంలో మనం చూసాం దగ్గర 13.5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిందన్నాం. అందుట్లోనే నీకు 2.5 లక్షల ఎకరాలు ఇవి చుక్కల భూములు, 1.5 ఎకరాలు నీకేంటి దగ్గర ఇనాం భూములు అనమాట. అంటే 5.5 లక్షల ఎకరాలు ఆల్రెడీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక 25,000 ఎకరాలకైతే అసలు రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారని ఇవాళ ధృవీకరించిన పరిస్థితుల్లో మొత్తం భూ బాధితులు వెల్లువెత్తారు. ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో నీకు 60% భూముల గురించి, నీకు 7-8 లక్షల మంది వాళ్ళ మా భూమి ఇలా కబ్జా చేశారు అని మీకు ఎక్కడో దాగేందుకు ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 100 ఎకరాలు కబ్జా చేయడమే కాదు, అసలు అదేంటి ప్రభుత్వ భూములు ముందు ఎస్సీ ఎస్టీలకు పంచిపెట్టాడు, దానికి ఎస్సీ కాలనీ అని పేరు పెట్టాడు, అక్కడ స్కూల్ బిల్డింగ్ కట్టించాడు, ఆ భూములన్నీ మళ్ళీ తన పేరు మీద రాయించుకున్నాడు, ఆ స్కూల్ బిల్డింగ్ కూడా అయిందే అన్నాడు. అట్లాగే 1.5 ఎకరం ఆ ప్రభుత్వ భూమిలో టీటీడీని అడిగి టీటీడీ ద్వారా కళ్యాణ మండపం కట్టించాడు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కట్టింది, అదే భూమి ప్రభుత్వ భూమి, దాన్ని భార్య పేరు మీద రాయించుకున్నాడు. ఆకేపాటి జ్యోతి అంట. మీడియాలో కథనాలు చూస్తుంటే ఒక ఎమ్మెల్యే ఏంటి ఇట్లా ప్రభుత్వ భూమిలో కట్టిన స్కూల్ రాంచేసుకోవటం ఏంటి, ప్రభుత్వ భూమిలో టీటీడీ కట్టిన కళ్యాణ మండపం అంటే ఆ భూమి మీద కన్నేసి ఆ భూమిలో ఇవన్నీ కట్టుబడి చేయించి టీటీడీ డబ్బులు ఈ విధంగా తీసుకుని ఆ తర్వాత మీరు మీ పెళ్ళాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అంతే కదా, ఆయన భార్య పేరు మీద అసలు ఆమె పేరు మీద మరి 100 ఎకరాలంట. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం ఆ చుట్టూత ప్రభుత్వ భూములు, మధ్యలో పట్టాభూమి, చుట్టూ అడవి, మధ్యలో పట్టాభూమి. వీళ్ళు అసలు ఏంటి, ఎవరైనా సరే వీళ్ళకి ఎంత భూమి? ఇప్పుడు చచ్చిపోయినాక ఎవరికైనా ఉండేది 6 అడుగులే. అంటే ఎంత భూదావాద్రి, ఇదేంటి భూదాహం, వీళ్ళని భూబకాసురులు అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ వెంటనే స్పందించి ఆ యాక్ట్ ఏదో అది రిలీజ్ చేసేసి ముందు భూముల్ని కాపాడాలి. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారంటే భూబాధితుల ప్రభుత్వం ఇది, వాళ్ళు కోరి తెచ్చుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ భూమి మళ్ళీ వాళ్ళకి దక్కేలాగా చేయాలి.